కొబ్బరి పాలేలేండి. కొత్తగా కోకోనట్ సాంబార్. టిఫిన్ సాంబార్ కి కాస్త ట్విస్ట్ ఇచ్చి 10 మినిట్స్ లోనే టేస్టీగా తయారు చేసేద్దారండి. ఇందులో 2 చెంచాలు కందిపప్పు, చెంచాడు పచ్చెనపప్పు, చెంచాడు మినప్పప్పు, చెంచాడు బియ్యం, చెంచాడు ధనియాలు, చెంచాడు జీలకర్ర కూడా వేసుకున్నాక 3 ఎండుమిర్చి, చిన్న చింతపండు కూడా వేసుకుని దోరగా 3-4 నిమిషాల పాటు సిమ్ లో వేపేసుకున్నాక చల్లార పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నారంటే ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ రెడీ. పక్కనెట్టేసుకోండి. ఒకప్పుడు టమాటా ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టి పక్కనెట్టేసుకోండి. ఇందులో నూనెసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఇంగి వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక టమాటా పేస్ట్ తో పాటు 2 కప్పుల నీళ్లు, కాస్త పసుపు, కొంచెం ఉప్పు, మిక్సీ పట్టుకున్న సాంబార్ మిక్స్ ని 3 చెంచాలు మాత్రం వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని మరగనివ్వండి. కప్పుడు కొబ్బరి ముక్కల్లో కప్పున్నర నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక క్లాత్ వేసుకుని గట్టిగా పిండేసుకుని పట్టుకెళ్లి మరుగుతున్న సాంబార్ లో పోసేసి కలిపేసుకుని 2 నిమిషాల పాటు ఈ చిక్కదనం వచ్చేంత వరకు మరిగించేసుకున్నాక ఆకన కాస్త కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఇడ్లీల మీద పోసుకుని తింటే ఉంటది. ఈ సాంబార్ కి సాటిగా వచ్చే సత్తా దేనికి లేదనిపిస్తుందండి.